హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. 2026 ఆర్ఆర్‌బీ పరీక్షా పేపర్ల సరళి తెలిసింది మనకి. ఎందుకంటే రీసెంట్‌గానే మనకి రైల్వేకి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే గతంలో 2025లో ఎగ్జామ్స్ జరిగినా గానీ, 2026లో అంటే 25లో జరిగినా గానీ, 26లో కొద్దిగా ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేస్తాడు, టఫ్ లెవెల్స్ ఏమైనా పెంచుతాడు, లేకపోతే కొత్త చాప్టర్స్ ఏమన్నా యాడ్ చేస్తాడు. మ్యాథమెటిక్స్‌లో, రీజనింగ్‌లో ఏమైనా డిఫరెంట్‌గా అడుగుతాడు. బ్యాంకింగ్ లాగా లేకపోతే ఎస్ఎస్‌సి లాగా అడుగుతాడు అనుకున్నాము. కాకపోతే సేమ్ 2026లో గూడా అంటే మనకి జరగబోయే ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఎగ్జామ్స్ అవన్నీ గూడా సేమ్ ప్యాటర్న్ ఉండే అవకాశం ఉంటుంది. గత 15, 16 సంవత్సరాలుగా రైల్వే ఎటువంటి క్వెషన్స్ ఇస్తుందో అవే మోడల్స్ కనపడ్డాయి. కావాలంటే నేను డీప్‌గా రీసెర్చ్ చేశాను. రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఏఎల్‌పీ అటువంటి పేపర్‌లని. ఆ పేపర్‌లు చూసుకున్నట్లయితే మొత్తం మన మన 2022, 2028, 2018, 2016లో ఎన్‌టీపీసీ ఎగ్జామ్ జరిగింది చూడండి. ఆ మోడల్‌లో గూడా యాజ్ ఇట్ ఈస్‌గా మనకు అవే ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి ప్రశ్నపత్రాల సరళి అదేవిధంగా 2026 నోటిఫికేషన్స్ గురించి కూడా కొన్ని అప్‌డేట్స్ ఉన్నాయి మనకి. వాటి గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక 8 పాయింట్స్ గురించి తక్కువ నిడివితో మాట్లాడుకుందాం. సో, ఇటీవల జరిగిన పరీక్ష పేపర్ల సరళిని చూస్తున్నట్లయితే మనకి గతంలో ఏదైతే మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే ఎటువంటి క్వెషన్స్ స్టాండర్డ్ క్వెషన్స్ ఇచ్చాడో, అటువంటి క్వెషన్సే ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో, కాబట్టి సేమ్ అదే మోడల్స్‌ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మీకిప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. ఎగ్జామినేషన్ డేట్స్ వెంట వెంటనే వచ్చేసాయి. సో, కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ సాధించుకోవడానికి మీరు మీరు చదివిన టాపిక్సే లేకపోతే గతంలో ప్రీవియస్ ప్రశ్నపత్రాల సరళిలో ఉన్న మోడల్స్‌ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం మంచిది. అంటే కొత్త టాపిక్స్‌కి వెళ్ళకూడదు అని కాదు. కాకపోతే మీకున్న తక్కువ సమయంలో మీరు చదివిన దాన్ని ఎక్కువగా రివిజన్ చేసుకోవడము, ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఒకసారి బాగా తరువుగా మీరు చూసుకోవడము. మీరు పలానా చాప్టర్‌లో నుంచి సపోజ్‌కి నంబర్ సిస్టమ్ ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు. అదే విధంగా యావరేజ్ చూడండి. మీరు రీసెంట్‌గా చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం 2025లో ఏ మోడల్స్ ఇచ్చాడో రీసెంట్‌గా నేను గమనించాను. ఏఎల్‌పీ పేపర్‌లో మొత్తం అవే మోడల్స్ ఉన్నాయి. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏందంటే మనకి యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ప్యాటర్న్‌ని గతంలో రైల్వే ఏ విధంగా ప్యాటర్న్‌ని ఫాలో అయిందో సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ సేమ్ అదే మోడల్స్ క్వెషన్స్ ఇస్తున్నాడు కాబట్టి మీరు దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడం మంచిది. ఒకవేళ మీరు ఆల్రెడీ చదివి ఉంటే లేకపోతే ఇప్పుడే ఫ్రెష్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రీవియస్ క్వెషన్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయండి. అదే విధంగా ఒకవేళ మీ ఎగ్జామినేషన్ గనుక ఒక 30 డేస్, 20 డేస్‌లో ఉన్నట్లయితే గనక కొత్త సబ్జెక్ట్ జోలికెళ్ళకుండా మీరు చదివిందే ఎక్కువ రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్లస్ పాయింటే అవుతుంది. అంతేగాని నాకు వచ్చు అంటే రీజనింగ్ నేను ఆల్రెడీ చేయగలుగుతాను. కొత్తగా ప్రాక్టీస్ చేసేది ఏమీ లేదు అనుకుని ఎగ్జామ్‌కెళ్లారనుకుంటే ఆల్రెడీ మీకు తెలిసిన క్వెషన్స్‌నే తప్పు చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది. రీసెంట్‌గా ఏఎల్‌పీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు కూడా సీబీటీ 1 రాసిన వాళ్ళు కూడా నాకు కాల్ చేసి చాలా మంది చెప్పారు. వచ్చు అనుకున్న క్వెషన్సే మనకి ఎగ్జామినేషన్‌లో తికమక పెడతాయి. అంటే తికమక పెట్టడం అంటే ఆల్రెడీ అది వచ్చు నీకు. అందుకని నువ్వు ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ లేదు కాబట్టి అక్కడ పోయింది. సో, ఆ విధంగానే చాలా మంది మార్క్స్ పోగొట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఇంకా నాకు ఇవన్నీ వచ్చు కాబట్టి కొత్త సబ్జెక్ట్ జోలికెళ్దాం. బాగా డెప్త్‌కెళ్దాం. ఫస్ట్ నీకు అవసరమైంది చదువు. నీకు అవసరమైంది చదివిన తర్వాత అది అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళు. ఎంత లోతుకైనా వెళ్ళు పర్లేదు. అంతేగాని ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఏదో పేపర్‌లు తిప్పుతూ వెళ్ళిపోతా ఉంటే మాత్రం మీకు శూన్యమే మిగులుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని చదవడం మంచిది. ఇంకా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే, నేను ఆల్రెడీ గతంలో గూడా జెప్పాను. ఎక్కువగా రివిజన్ జేయండి. చాలా మంది ఎవరైతే డిసిప్లిన్‌గా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ చాలా నాలెడ్జ్ ఉండి గూడా కొంతమందికి ఎగ్జామినేషన్‌లో మంచి మార్కులు సాధించలేకపోతున్నారు. దానికి కారణం ఏందంటే కరెక్ట్ రివిజన్ లేకపోవడమే. మీరు ఏదైతే గతంలో చదివారో దాన్ని ఖచ్చితంగా లాస్ట్ ఒక 30 డేస్ ముందు లేదా 20 డేస్ ముందు దాన్ని రివిజన్ జేయడమే మంచిది. మీరు గత 6 నెలలుగా, సంవత్సరంగా ఏదైతే చదివారో 20 రోజులు, 30 రోజులు అదే చదివి బాగా చదవడమే మంచిది. అర్థమైందా? అంతేగాని 20, 30 రోజుల్లో నాకు కంప్లీట్‌గానే సిలబస్ నేను ఎక్కువ దాని మీద టెన్షన్ పెట్టుకొని, ఆ సబ్జెక్ట్‌ని ఎక్కువగా చదువుకుంటా ఉంటే, మరి గత లాస్ట్ 1 ఇయర్‌గా నువ్వు చదివిందంతా ఎటుపోతది? అదంతా రివిజన్ ఎప్పుడు జేస్తావు? సో, మనము 2, 3 రోజుల క్రింద మనం ఇంట్లో తిన్న కర్రీయే మనకు ఒక్కోసారి గుర్తుండదు. అంతే గదా! మీరు ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక 4 డేస్ బ్యాక్ ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ కర్రీ జేశారు అంటే మనకు గుర్తుండదు. అలాంటిది నువ్వు 1 ఇయర్‌లో నువ్వు చదివింది ఒక మంచి పాయింట్ ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన్ని చదివుంటావు. దాన్ని రివిజన్ చేయకపోతే నీకు ఎగ్జామినేషన్ హాల్‌లో ఏ విధంగా గుర్తొస్తుంది? కాబట్టి ఆ పాయింట్స్‌ని నువ్వు ఖచ్చితంగా ఎగ్జామినేషన్‌కి ముందు ఉన్న 20-30 రోజుల మధ్యలోనే నువ్వు ఎక్కువగా కవర్ చేసుకోవాలి. రివిజనే చేయాలి. కొత్త సబ్జెక్ట్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ అదంతా మ్యాండేటరీ అనుకుంటే నువ్వు ముందే చదువుకోవాలది.
ఎగ్జామినేషన్ డేట్‌కి 30 రోజుల ముందే నీ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోవాలి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఎగ్జామినేషన్ రేపంటే నాకు ఇవాళ గూడా కొద్దిగా సబ్జెక్ట్ చాలా మంది ఇలా గూడా జేస్తారు. రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు కొద్దిగా సబ్జెక్ట్ ఉంచుకుంటారు. ఇది ఉంది గదా! ఇది నేను లాస్ట్ రోజు చదువుకొని ఎళ్తా అనుకుంటారు. లాస్ట్ 2, 3 రోజులు చేయాల్సిందేందో తెలుసా? ఫార్ములాస్ రివిజన్ జేసుకోవాలి. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ రివిజన్ జేసుకోవాలి. అదే విధంగా రీజనింగ్ ఏవైతే సబ్జెక్ట్ ఉంటదో దాన్ని రివిజన్ జేసుకోవాలి. ఫిజిక్స్ ఫార్ములాస్ ఉంటాయి. అవి రివిజన్ జేసుకోవాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్‌కి ముందు చేయాల్సింది ఇదే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్‌కి 1 ఇయర్ ముందే మీరు ఇప్పుడు టార్గెట్ పెట్టుకుంటారు. అప్లై చేయంగానే మాక్ టెస్ట్ మీద పడతారు. అసలు మీకు సబ్జెక్ట్ నాలెడ్జే లేనప్పుడు మాక్ టెస్ట్ రాసి ఉపయోగం ఏంటి? నీకు 100 మార్కులకి పేపర్ ఉంటే నీకు ఫస్ట్ రోజు రాయంగానే నీకు 30 మార్కులు వస్తాయి. ఉన్న కాన్ఫిడెన్స్ పోతది. అసలు ఎగ్జామ్ జోలికెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. అసలు నాకు వస్తదా జాబు నాకు 30 వచ్చినాయి అనుకుంటావు. సో కాబట్టి ఫస్ట్ మాక్ టెస్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఎగ్జామినేషన్‌కి ముందు కూడా మంచి మాక్ టెస్ట్‌లు రాయాలి. అలా అని ఎగ్జామినేషన్ ముందు ప్రిపరేషన్‌లో ఉండి మాక్ టెస్ట్‌లు రాయకుండా ఉండకూడదు. మాక్ టెస్ట్ అంటే ప్రాక్టీస్ కొరకు అంతే. ఓకేనా? అదే విధంగా టైమ్ మేనేజ్‌మెంట్ కొరకు. ఇక మూడో పాయింట్ 2026లో ఒక ఉద్యోగ సాధన లక్ష్యంగా మీరు పయనమవ్వండి. గతంలో రైల్వే ఎగ్జామ్స్ ఎంత కష్టంగా ఉండేయంటే, కష్టంగా అంటే జాబ్ తెచ్చుకోవడం కష్టం గాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3, 4 సంవత్సరాలకి ఎగ్జామినేషన్ అదే విధంగా రిజల్ట్ మళ్ళీ ఒక 6 నెలలకి రిజల్ట్ అదే విధంగా ఫైనల్ రిజల్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకొక 6 నెలలకు ఉండేది. ఇప్పుడు మీ అదృష్టం 2024 నుంచి ప్రతి నోటిఫికేషన్ 1 ఇయర్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న స్పీడ్ చూసుకున్నట్లయితే 2025లో నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలకే ఎగ్జామినేషన్ పెడుతున్నాడు. వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తున్నాడు. మొన్న చూసుకున్నారు కదా! గ్రూప్ డి ఎగ్జామ్ అయిన కరెక్ట్ వారం లోపల కీ కూడా ఇచ్చేసాడు. దాని రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు 2026లో నాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక జాబ్‌లో ఉండాలి. అది కూడా రైల్వే జాబ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రైల్వే జాబ్‌లో ఉండాలి అని చెప్పుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంటే మీకు గమ్యం అనేది మీకు తెలిసిపోయింది. జస్ట్ నువ్వు కరెక్ట్‌గా నిజంగా నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ప్రిపేర్ అయితే, నువ్వు బాగా కష్టపడి చదివితే ఖచ్చితంగా 2026 డిసెంబర్ వరకల్లా నువ్వు ఏదో ఒక జాబ్‌లో ఉంటావని ఫిక్సే కదా! సో, నీకు ఆల్రెడీ ఒక టార్గెట్ నువ్వు ఫిక్స్ చేసుకున్నప్పుడు నువ్వు ఈ మధ్యలో ఉన్న 6, 9 నెలలు బాగా కష్టపడు. అప్పట్లో జరిగేదంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చేది. అది ఎప్పుడు పెడతారో తెలీదు ఎగ్జామ్. రిజల్ట్ ఎప్పుడొస్తదో తెలీదు. 5, 6 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం అని చాలా మంది స్టూడెంట్స్ నెగ్లిజెన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా గాదు గదా! నీ చేతుల్లోనే ఉంది టార్గెట్. జస్ట్ 6, 9 నెలల తర్వాత నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతావు. సో, గాబట్టి ఇప్పుడు కష్టపడు. సో, ఆ ఉద్యోగ లక్ష్యం అనేది నువ్వు పెట్టుకో. నెక్స్ట్ 2026లో మనకి ఫిబ్రవరి నుంచి యాక్చువల్లీ నోటిఫికేషన్ రావాలి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అది లేదు గాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనకి మార్చ్ నుంచి ఏఎల్‌పి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏఎల్‌పి నోటిఫికేషన్‌తోనే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది 2026లో. 2026లో ఏఎల్‌పి తర్వాత మనకి టెక్నీషియన్, జేఈ, ఎన్‌టీపీసీ మళ్ళీ గ్రూప్ డి ఈ విధంగా మనకి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి. ఫిఫ్త్ పాయింట్ 2026లో చాలా మంది ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయని అడుగుతున్నారు. ఖచ్చితంగా 8 అయితే నోటిఫికేషన్‌లు ఉంటాయి. దీంట్లో సెక్షన్ కంట్రోలర్ అదే విధంగా పారామెడికల్, మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగరీస్ వీటికి సంబంధించిన ఇంకా చిన్న నోటిఫికేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి కలుపుకుంటే 8 నోటిఫికేషన్స్ అవుతాయి. అండ్ సిక్స్త్ పాయింట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3-4 నెలల సమయమే ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్‌కి 2026లో మనకి జాన్యువరిలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది గదా! గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. మేబీ ఎక్స్‌పెక్టేషన్ డేట్ నేను చెప్తున్నా జూలై 1 తారీఖుకి ముందే ఈ ఎగ్జామినేషన్ డేట్ అనేది వచ్చేస్తది చూడండి. జులై 1 తారీఖుకి ముందే అంటే జూన్ 1 కూడా కాదంటున్నాను. జులై 1కి ముందే ఎగ్జామినేషన్ స్టార్ట్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. సో, అంత తొందరగా మనకి కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. అండ్ మ్యాథ్స్, రీజనింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. అంటే మిగతా వాటిపైన తక్కువ దృష్టి పెట్టండి అనట్లేదు. నేను మొదటి నుంచి మీకు చెప్తున్నా రైల్వేలో నువ్వు జాబ్ సాధించాలంటే మ్యాథ్స్, రీజనింగే కింగ్ మేకర్స్. నువ్వు దాంట్లో ఫస్ట్ సక్సెస్ గాకుండా మిగతా దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది సక్సెస్ చేసుకుంటూ మ్యాథ్స్‌కి ఒక 2 గంటలు, రీజనింగ్‌కి ఒక 2 గంటలు, సైన్స్‌కి ఒక గంట, జీకేకి ఒక గంట. మొత్తం 6 గంటలు రోజుకి 6 గంటలు చదువుతున్నావా? ఇంకా నీకు సమయం ఉంటే లాస్ట్ ఒక రోజు ఆ రోజులో 2 గంటలని మిగిలిన 2 గంటల్ని పొద్దునంతా ఏం చదివావు? మ్యాథ్స్ 2 గంటలు ఏం చదివావు? రీజనింగ్ 2 గంటలు ఏం చదివావు? సైన్స్ ఒక గంట ఏం చదివావు? జీకే ఏం గంట చదివావో ఆ 2 గంటలు రివిజన్ చెయి. ఈ విధంగా నువ్వు ప్యారలల్‌గా సమాంతరంగా ప్రతి ఒక్క దానికి టైమ్ ఇచ్చుకుంటూ, చదువుకుంటూ వెళ్ళిపో. నీకు ఖచ్చితంగా నువ్వు ఈజీగా సక్సెస్ అయిపోతావు. సో, మ్యాథ్స్‌కి ఎక్కువ దృష్టి ఎందుకని 2 గంటలు పెట్టమన్నా. చాలామంది ఏం చేస్తారంటే రీజనింగ్‌ని లైట్ తీసేసుకుంటారు. రీజనింగ్‌కి అసలు 2 గంటలు ఎందుకు హాఫ్ అన్ అవర్ చాలనుకుంటారు. నాకు వచ్చేస్తది అనుకుంటారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు రీజనింగ్‌లో ఖచ్చితంగా 30కి సపోజ్‌కి 30 మార్క్స్ వస్తే గనుక నువ్వు 29 మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. నువ్వు అక్కడ 30కి 25 తెచ్చుకున్నావా పోయినట్టే. పోయినట్టే అంటే 30కి 25 వస్తే జాబ్ రాదని కాదు. నువ్వు ఇక్కడ 25 మార్క్స్ తెచ్చుకున్నావనుకో నువ్వు ఇక్కడ ఆల్రెడీ మిగతా వాళ్ళకంటే 4 మార్కులు వెనకబడినట్టే. ఒక మంచి స్టూడెంట్ రీజనింగ్‌లో 28, 29 తెచ్చుకుంటాడు 30కి.
సో మిగతా వాళ్ళకంటే ఒక 3 మార్కులు పోగొట్టుకున్నట్టే. నువ్వు ఇంత ఈజీ సబ్జెక్ట్‌లోనే 3 మార్కులు పోగొట్టుకుంటే మిగతా ఎక్కడ కవర్ చేసుకుంటావు ఆ 3 మార్కులు? ఒక్క మార్క్‌తో కూడా జాబ్ పోతుంది. సో కాబట్టి రీజనింగ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయి. ఈజీయా? సరే నో ప్రాబ్లమ్. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు రేపొద్దున 30/30 తెచ్చుకునేటట్టు ప్రాక్టీస్ చెయ్యి. ఆ విధంగా ప్రాక్టీస్ చెయ్యి. అండ్ ఫైనల్‌గా ఒకటే చెప్తున్నా, ఎనిమిదో పాయింట్, 75+ రా మార్క్స్ టార్గెట్ పెట్టుకో. అంటే కొన్ని క్యాస్ట్ ఇప్పుడు ఆహ్, ఎవరికైతే రిజర్వేషన్ ఉందో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంతకంటే తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ రావచ్చు. బట్ నీ టార్గెట్ 75 రా మార్క్సే, నార్మలైజేషన్ కాదు. 75 రా మార్క్స్ అని టార్గెట్ పెట్టుకునే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. అంతకంటే ఒక్క మార్క్ కూడా తగ్గొద్దు అనుకునే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజిక్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో.
సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ మూడు అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావు బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.